రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే గిరిజన గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని జిఎమ్మవలస మండలంలో అరకు ఎంపీ అభ్యర్థి తనుజ రాణితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలిపే మనందరి లక్ష్యం కావాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం నియోజకవర్గం జిఎమ్మవలస మండలంలోని బీజేపురం, బొమ్మిక, జిఎమ్మవలస, రంగభద్ర గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పార్టీ మన్యం జిల్లా అధ్యక్షుడు పరిషత్ రాజుకు, అరకు ఎంపీ అభ్యర్థి తనుజ రాణికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఆ దిశగా ఆయన పాలన కొనసాగిస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే ఆయన తపన అని, దానికోసం ఆయన అహర్నిశలు శ్రమించారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారన్నారు. గ్రామాల్లో సచివాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా లేనిపోని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎవరిని కుట్రలు పనినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేస్తున్న తనను, అరకు ఎంపీగా పోటీ చేస్తున్న తనుజ రాణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. మేము ప్రతి గ్రామం కూడా వెళ్తున్నాం. ఎలక్షన్ సందర్భంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నాం. ఒక ధైర్యం ఉండాలి. ఎందుకనంటే 2019లో మీరు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యాం. 2019లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిస్తే జగనన్న సీఎం అయ్యారు. ఈ 5 సంవత్సరాల పాటు మీకు మేము మేలు చేస్తేనే, మీకు మంచి చేస్తేనే ఈ రోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓటు అడిగే ధైర్యం మాకుంటుంది. జగనన్న ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశాము, మంచి చేశాము అని చెప్పుకునే దమ్ము, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పాటు జగనన్న ప్రభుత్వంలో మేము పార్టీలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, మాకు ఓటు వేయకపోయినా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అర్హత ఉంటే చాలు, వాళ్ళ అర్హులైతే చాలు అని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.